హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నాకు అనిపించిన అనుభవాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాండి. అన్నీ బాగున్నప్పుడు రావడం కాదు, మనం కష్టంలో ఉన్నప్పుడు నేనున్నా అని ఎవరైతే మన ముందుకు వస్తారో వాళ్ళే మన వాళ్ళు. కష్టంలో మన వెన్నంటి ఉండే వాళ్ళని మనం లైఫ్లో ఎప్పుడు మర్చిపోకూడదు. వాళ్ళు మనకి చాలా స్పెషల్ పర్సన్స్. ఎందుకంటే అంత మంచిగా ఉన్నప్పుడు అందరూ వస్తుంటారు పోతుంటారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సొసైటీ ఎట్లా ఉందంటే, ఏదైనా సమస్యలో ఉన్నా, ఏమైనా ఫైనాన్షియల్స్ ప్రాబ్లమ్స్ అయినా కూడా అమ్మ దగ్గరికి వెళ్తే నేను ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో, నేను ఎక్కడ హెల్ప్ చేయాల్సి వస్తుందో అని చాలా దూరంగా అంటూ ముట్టనట్లు ఉంటున్నారండి. అండ్ నాకు ఎదురైన అనుభవం మీతో షేర్ చేసుకుంటాను. జనాలు అంటే నేబర్స్, ఇరుగు పొరుగు వాళ్ళకి మీరు ఎంత సహాయం చేయండి, అది ఆ రోజు వరకు లేదా 2 రోజుల వరకు మాత్రమే గుర్తుంటుంది. తర్వాత నువ్వేం చేసినావు, నువ్వెవరు అనే ఒక ఇదే ఆలోచనలోనే ఉంటారు తప్ప అయ్యో వీళ్ళు హెల్ప్ చేసినారు మనకు అనే భావన ఏ మనిషిలో ఉండదండి. నేను చూసా 90% ఆఫ్ పీపుల్స్ చూసా. మన రిలేషన్స్ కాదండి, మన రిలేషన్స్ అది వేరు. ఎందుకంటే మంచైనా చెడైనా మన రిలేషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రిలేషన్స్ ఉన్నారండి, మనకి ఏదన్నా బాధ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ వచ్చినాయి అనుకో, వాళ్ళకి రావాలని ఉన్నా లేకున్నా కూడా వాళ్ళు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది, అయ్యో వాళ్ళోళ్ళే కదా కష్టంలో ఉంటే పోలేరు అనుకుంటారు అన్న ఒక దానితోనైనా వస్తారు. కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎందుకు వస్తారండి, బయట వాళ్ళని ఎప్పుడు మన వాళ్ళు అనుకోకూడదు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాను. మీరు ఎంత సహాయం చేసినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరే తప్ప ఎవ్వరు గుర్తుపెట్టుకోరు, మనల్ని ఎవ్వరు గుర్తించరు. అసలు మనము మన టైంని వేస్ట్ చేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా కేటాయించడం అనేది వేస్ట్. ఉండాలి, ఆపదలో ఎసెన్షియల్ అన్నప్పుడు మాత్రం హెల్పింగ్ నేచర్ చేయాలి. కానీ మనం సహాయం పొంది వాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు, మన వెనకాల మాట్లాడుకున్నప్పుడు మనకు ఆ బాధ ఎట్లా ఉంటుందంటే, అయ్యో మనం ఆ పర్సన్ కోసం అంత చేస్తే వాళ్ళు అట్లా మాట్లాడుకుంటున్నారా, అట్లా చేస్తున్నారా, నేను వాళ్ళకి ఏం చేశాను అనే ఒక బాధ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పక్కన వాళ్ళని అస్సలు నమ్మొద్దు. ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉండాలి, ఓకేనా? దగ్గరికి పోయి బాధపడడం ఎందుకండి? మన లిమిట్స్లో మనం ఉండి మన వర్క్ మనం చేసుకుంటే సరిపోతుంది కదా. ఉండాలి, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఎప్పుడు అయితే లిమిట్స్ క్రాస్ చేస్తున్నామో అది మాత్రం మనకి ఎప్పటికీ థ్రెట్గానే ఉంటుందండి. ఏమో అంటారుగా సామెత, అతిగా తింటే ఆహారం కూడా విషంగా మారుతుంది అని అంటారు కదా ఎగ్జాంపుల్. అట్లా ఉంటుంది ఈరోజు బంధాలు. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.